వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తెలుగు చిత్రసీమ ఈ రోజంతా కూడా గర్వపడుతూ ఉంది. కేవలం తెలుగు చిత్రసీమే కాకుండా తెలుగు వారందరూ కూడా గర్వపడే సందర్భం. చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. సో తెలుగు చిత్రసీమకు సంబంధించి అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా ఆ అవార్డును అందుకుంటే, ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందుకున్నారు 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు చిరంజీవి గారికి ఆ అవార్డుని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతోటి చిరంజీవి గారి కెరీర్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఆయన చూస్తూ వస్తున్నటువంటి నిర్మాతగా తన తొలి 2 చిత్రాలను ఆయనతోనే తీసినటువంటి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈరోజు మన ముందున్నారు. ఆయన ఇంట్లో ఆయనతో మాట్లాడటానికి, చిరంజీవి గారితోటి ఆయనకున్న అనుబంధాన్ని చూస్తూ వస్తున్న వ్యక్తిగా, సో ఆయన గురించి ఏం చెప్తారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అన్నయ్య. నమస్తే అమ్మా. చాలా సంతోషం ఇలా మిమ్మల్ని కలుసుకోవటానికి ఇలా వచ్చినందుకు. అంటే ఎప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ మధ్యకాలంలో దూరంగా జరిగారు కదా, దూరంగా ఉంటున్నారు. ఇదివరకు అంటే రెగ్యులర్గా కలిసేవాళ్ళం ఏదో ఫంక్షన్స్. సో ఈ సందర్భంగా ఇలా కలుసుకున్నందుకు సంతోషం. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చిరంజీవి గారికి అంటే చాలామంది మనకి అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి ఆ కాలంలో చూసుకుంటే ఆయన ఒక్కరికే వచ్చింది. తర్వాత మ్యూజిక్ పరంగా చూసుకుంటే నిజానికి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా తమిళనాడు నుంచి వచ్చింది, మనకు రాలేదు, మన దగ్గర నుంచి కాదు. ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు ఇప్పుడు చిరంజీవి గారికి. సో మీకు ఎలా? డెఫినెట్గా ప్రతి తెలుగువాడు గర్వపడాలి. ఎందుకంటే మన వాళ్ళకి రావటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్లస్ ఈ కృషి నాగేశ్వరరావు గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ డెడికేషను, వాళ్ళ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ద ఫిలిమ్స్, అంటే సినిమా కోసం వాళ్ళ తాపత్రయం, తపన వల్లే వాళ్ళకి వచ్చింది. వాళ్ళని ప్రజలు గౌరవించి వాళ్ళని అక్కడ పైకి స్థానానికి, ఉన్న స్థానానికి తీసుకెళ్ళారు. అలాగే ప్రభుత్వాలు గుర్తించవటం కూడా మనం గర్వించవచ్చు, గర్వపడాల్సింది. సో ఆయనతోటి మీ తొలి మళ్ళీ సినిమాల కథానాయకుడు చిరంజీవి. సో అప్పటి నుంచి కూడా ఆయనతోటి నీ జర్నీ, అంటే నిర్మాతగా నువ్వు స్టార్ట్ చేసిన, బట్ వ్యక్తిగా కూడా ఆయన సన్నిహితంగా చూస్తూ వచ్చావు కదా. సో ఆయన గురించి అంటే కొంతమందిని ఈ పురస్కారానికి అన్ని విధాల అర్హుడు అని చెప్పుకుంటాం. కొంతమందికి పురస్కారాలు ఇస్తే ఇతనికి ఎందుకు వచ్చిందా అని కూడా అనుకునేవాడు ఉన్నారు. చిరంజీవికి సంబంధించి పద్మవిభూషణ్ రావడం, ఆయనకి 2006లో పద్మభూషణ్ వచ్చింది. సో 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పద్మవిభూషణ్ అందుకోబోతున్నారు. 18 ఏళ్ళు అయింది పద్మభూషణ్ తీసుకొని ఆయన. సో ఇప్పుడు ఆ పద్మవిభూషణ్ అంటే దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న తర్వాత నిష్ఠదే. సో అలాంటి పురస్కారానికి ఆయన ఏ విధంగా అర్హులు అని మీరు చెప్తారు? ఇప్పుడు కళాకారులకు ఇచ్చే అవార్డ్స్ వచ్చేటప్పటికి దేశంలో ఉన్న వాళ్ళలో లివింగ్లో డెఫినెట్గా ఆయన ఉన్నాడు. సో అర్హుడు అంతకంటే దానికి ఎలా అర్హుడు ఏం లేదు. ఎన్నో సినిమాలు చేశారు, ఇండస్ట్రీ కోసం చేశారు. ఆయన పొలిటికల్గా వెళ్ళాడు, సోషల్ సర్వీస్ చేశారు. బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ పెట్టారు. మొన్న కరోనా వచ్చినప్పుడు చేశారు. సో గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా కదా, మనిషిగా కూడా ఉంది. ప్లస్ సినిమాలు అనేవి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, రకరకాల సినిమాలు చేశారు. మోర్ దెన్ ఆల్ దట్, అసలు ఒక మనిషి అంటే ఏమంటారు దాన్ని, ఆదర్శం, అతని జీవితం ఆదర్శం. అతను అక్కర్లా చిరంజీవి అని కాదు, అక్కడ మర్చిపోదాం కొంచెంసేపు. ఆయన లైఫ్ ఒకటి తీసుకుంటే అతను ఎవరో ఒక సామాన్యమైన ఒక ఇన్స్పెక్టర్ గారి అబ్బాయి, సినిమాలకు సంబంధం లేని అబ్బాయి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలో ట్రై చేసుకుని అతని కష్టాలు అతను పడి అతను ఇవాళ ఎదిగి ఇవాళ పెద్ద చెట్టు వృక్షం అయిపోయాడు. చిన్న మొక్క కూడా కాదు. అలాంటిది అసలు ఛాన్స్ లేదు రావటం. పుట్ల రామారావు, నాగేశ్వరరావు ఉన్నారు, సోమన్ బాబు గారు, కృష్ణ గారు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్న టైంలో ఇతను వచ్చాడు. వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడతాం అనేది ఇవాళ మనం అందరం మన ప్రజల్లో జనం అంతా ఆదర్శంగా తీసుకోవాలి అతని లైఫ్ని.
ఎంతసేపు నెపోటిజము అది ఇది అని చాలామంది చెప్తూ ఉంటారు. మరి చిరంజీవికి నెపోటిజం ఏం లేదు కదా. సో అతను ఎంత కష్టపడి వచ్చాడో. తర్వాత వచ్చిన వాళ్ళలో ఇప్పుడు రవితేజలు కానీ ఇంకోళ్ళు చాలామంది వచ్చారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ చాలామంది ఉన్నారు, లేరని కాదు. సో వాళ్ళని గురించి మనం మాట్లాడకుండా కేవలం వీళ్ళని గురించి అంటే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుని మొత్తం ఇండస్ట్రీ అంతా నాశనం అయిపోయింది అనుకునే వాళ్ళకంటే కాకుండా ఇతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అతని కృషిని, జీవితం కూడా కాదు, ఒక కృషి, ఒక మనిషి తను తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేదానికి చిరంజీవి డెఫినెట్గా ఒక ఆదర్శ మనిషి అవుతాడు. సో అది కాకుండా యాక్టర్గా వచ్చినాక ఇన్ని దగ్గర 150-200 సినిమాలు అయిపోవాలి. 156 సినిమాలు చేసి 156 విరూపాక్ష 156 157 అనుకుంటా. 150 సినిమాల పైన 156 సినిమా. సో ఆయన సినిమాలు చేసుకుంటూ వస్తా అన్ని రకాల క్యారెక్టర్స్ వేసుకుని ప్రజల్ని మెప్పించి ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు 79 మేము స్టార్ట్ చేసాం, 78లోనే కోతల రాయుడు అప్పటి నుంచి ఇప్పటికి ఇంత దగ్గర 45 ఏళ్ళు 45 ఏళ్ళుగా రెవెన్యూ మాట దేవుడు ఎరిగితే ఇప్పుడు కూడా నెంబర్ 1 తెలుగులో. అంటే అతను సినిమాలు ఎంత చేస్తాయి అనే లెక్కలు వేసుకునే అవి కాదు. 45 years తర్వాత ఆయన చేసే సినిమాలకి కూడా ఇంకా అంత ప్రజాదరణ తగ్గకుండా ఉంది. అంటే చూసాం లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య. సో ఈ కుర్రాళ్ళతో పోటీపడి ఇంకా ఆయన సినిమాలు అట్లాగే చేస్తున్నాయి అంటే హీస్ నెంబర్ 1, ఎనీడే నెంబర్ 1 అన్నమాట. సో దాన్ని అటువంటి మనిషికి పద్మవిభూషణ్ రావటం మన ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయం. ఎందుకు వచ్చింది, ఎందుకు ఇవ్వాలి, ఇతనికి ఎందుకు ఇవ్వాలి, ఇంకెవరికి ఎందుకు ఇవ్వకూడదు, అది వేరే సంగతి. ఇంకొకళ్ళకి కూడా ఇవ్వచ్చేమో, అది వేరే సంగతి. ఈయనకి రావటానికి ఈయన అర్హుడు. మనం ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుకోవాలంటే మనం ఎవరికి వచ్చిందో వాళ్ళ వరకు మనం పరిమితం అవ్వాలి. పక్కన వాళ్ళకి ఎందుకు రాలేదు అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. కావాలంటే వాళ్ళకి కూడా తెప్పించే ప్రయత్నం చేద్దాం, ఇప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఏదో లేకపోతే గవర్నమెంట్ అర్హుడు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇస్తుందో ఏదో ఉంటుంది, అటువంటిది ఉంటుంది. అంటే ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పురస్కారం వచ్చిందంటే ఇమీడియట్గా దానికి రాజకీయ రంగు పులవటం అనేది మనం చూస్తూ ఉంటాం. పులుతారు అంటే కొంత మనుషులకి, అంటే ఈర్ష్య, ద్వేషం ఎన్ని ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే అసలు ఈ అవార్డ్స్ అనేవి మనం చాలా సీరియస్గా తీసుకోకూడదు నా ఉద్దేశంలో. మనలో ఒకడికి ఒక పురస్కారం వచ్చింది, అది గవర్నమెంట్ పురస్కారం అవ్వచ్చు, బయట అవ్వచ్చు. సో మనం అందరం గర్విద్దాం. మనలో ఒకడు కదా, మన ఫ్యామిలీలో ఒకడు. బట్ సినిమా యాక్చువల్గా అన్నలో తమ్ముళ్ళు బ్లడ్ రిలేషన్స్ కాకపోయినా సినిమా ఇండస్ట్రీ అనుకుంటే సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు జర్నలిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఒకరికి వస్తే అందరికీ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి తప్ప మనం వాడికి వచ్చింది నాకెందుకు రాలేదు, ఇట్లా చిరంజీవికి వచ్చింది నాకెందుకు రాలేదు, చిరంజీవికి 67 ఏళ్ళే నాకు 75 ఏళ్ళు కదా నాకెందుకు రాలేదు అని నేను, ఇది వయసు కాదు, సర్వీస్ కాదు కదా. సో ఇక్కడ మనం వచ్చిన వాళ్ళని చూసి మనం సంతోషించి గర్వించి ఉండాలి. మనం రకరకాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఏమేమి ఉంటాయి, ఒక 100 ఆలోచనలు ఉంటాయి, 100 రకాలుగా చెక్ చేసి ఇస్తారు, ఊరికే ఇవ్వరు కదా. సో ఇచ్చినప్పుడు మనం గర్వించడం అనేది, గౌరవించడం, తీసుకున్న వాడిని గౌరవించడం, ఇచ్చిన వాడిని గౌరవించడం అనేది సంస్కారం. ఆ సంస్కారం మనకు ఉండాలి ఫస్ట్. దాన్ని విశ్లేషించడం కాదు, ఎందుకు ఇచ్చారు అనే విశ్లేషణ కానీ తర్కం కానీ వేస్ట్. అది తప్పుడు ఆలోచన. అంటే నెగిటివిటీ ఎందుకు మనకి, పాజిటివ్ ఇచ్చిన వ్యక్తికి దానికి అర్హుడా లేదా అంతే. 100% అర్హుడు. ఆయనకంటే ఎవరున్నారు, ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. ఈ సందర్భంలో వేరే చర్చ ఎందుకు చేయాలి మనం? అవును.